దగ్గర ఉంది, ఒకసారి నేను ఇక్కడే మరొకసారి సోదరు జప్పగూడి రాజా గారికి తెలియజేస్తా ఉన్నా, మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నిల్చోబెట్టే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారు ఆయన సెంట్రల్ లెక్కతో కొడితే జప్పగూడి రాజా గారు రాజమండ్రి పోయి పడ్డారు. రైట్ లెక్క లెఫ్ట్ లెక్క ఎక్కలేదు. ఏ జన సైనికులు సెంట్రల్ లెక్కతో కొట్టినా మళ్ళీ అడ్రస్ ఏం విశ్లేషించమంటారు సార్ దీని మీద? ఇంత దిగజారిపోయి ఒక రాజకీయ నాయకులు 164 స్థానాలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడే భాష ఒకసారి వినండి. ఈజ్ ఇట్ రైట్? ఇప్పుడు మీరు నిన్న అంబటి రాంబాబు గారు మాడిందో, లేకపోతే పేర్నాని గారు మాడిందో, లేకపోతే అల్లప్పుడు రోజా మాడిందో, లేకపోతే వీళ్ళు ఇక్కడ పేర్నాని మాడిందో, లేకపోతే కొడాలని మాడిందో, వంశీ మాడిందో అనేసరికల్లా వీళ్ళు కూడా లైన్లో మమ్మల్ని కూడా గెలిపిస్తే మేము ఇలాగా మాడుతున్నాను కంకణం కట్టుకుని వేరతాడు వేసుకుని వచ్చారు మళ్ళీ. అయితే ఇది ప్రజాస్వామ్యం అనుకుంటారా, లేకపోతే నోటికి ఎవరి పని ఆడు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతే పనులు అయిపోతాయి అనుకుంటున్నారా? అసలు ఏ ప్రాతిపదిక మీరు మాడుతున్నారు? గెలిపించింది ప్రజారంజక పాలన మీరు ఇవ్వడానికి. వాట్ ఈస్ గుడ్ అడ్మినిస్ట్రేషన్? ఈ ఇంకా వాళ్ళ ఆవేశ కావేశాలు వాళ్ళని నియోజకవర్గాల్లో ఏం ఫ్రిక్షన్స్ ఉన్నాయి? 11 స్థానాలకు పరిమితం చేశారు.